హలో ట్రేడర్స్, నమస్కారం మీ అందరికీ. నేను మీ మెగా ట్రేడర్ని. సో ఇవాళ చూసుకుంటే స్కాల్పింగ్ సిరీస్ యొక్క 15th డే అనమాట. సో మార్కెట్ సినారియో కూడా చూసుకుంటే ఈరోజు మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది సమ్వేర్ ఈ లెవెల్స్లో. ఆ తర్వాత అక్కడ కాసేపు కన్సోలిడేట్ అయ్యి మంచి డౌన్వర్డ్ మూమెంటం అయితే ఇచ్చింది. మార్నింగ్ సెషన్లో నా ట్రేడ్ ప్లాన్ సెల్లింగ్ వైపే ఉండే. సమ్వేర్ ఈ 9/15 ఈఎంఏ కింద మార్కెట్ క్లోజ్ అయితే ఒక సెల్లింగ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను. రీజన్ ఏంటంటే సో ఇక్కడ ఈ గ్యాప్ అయితే ఉండే మార్నింగ్ దిస్ ఏరియా ఈ లెవెల్స్లో అంతా గ్యాప్ ఉండే. సో మార్కెట్ ఎప్పుడైనా గ్యాప్ ఫిల్లింగ్ కోసం డౌన్వర్డ్ మూమెంటం చేస్తుంది అనమాట. సో గ్యాప్ ఎక్కడ ఉంటే అక్కడ ఫిల్ చేయాలని చెప్పి మార్కెట్ అప్రోచ్ అవుతుంటుంది. సో నేను చాలా కాన్ఫిడెంట్ ఉండే ఈ గ్యాప్ ఫిల్ అవుతుందని. అండ్ ఇక్కడ సెల్లింగ్ వైపు ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం అనుకున్నాను. బట్ సడన్గా ఆఫీస్ కాల్ రావడంతో నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. సో రైట్ నౌ ఆ ట్రేడ్ అయితే మిస్ అయింది. రైట్ నౌ మార్కెట్ మూమెంటం చూసుకుంటే సో సమ్వేర్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని సైడ్ వేస్ మూవ్మెంట్ చేస్తుంది, కన్సాలిడేట్ అవుతుంది. ఈ 9/15 ఈఎంఐ కూడా ఫ్లాట్ అయిపోయింది టోటల్లీ. సో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ చూపిస్తాను. సో దిస్ ద సపోర్ట్ లెవెల్ అండ్ ఈ ఏరియా వచ్చేసి రెసిస్టెంట్ లెవెల్. సో మార్కెట్ దీని మధ్యలోనే కన్సాలిడేట్ అవుతుంది. సో అటు బయ్యర్స్ ఇంట్రెస్టెడ్ లేరు అండ్ సెల్లర్స్ కూడా ఇంట్రెస్టెడ్ లేరు. సో మార్కెట్ అనేది అదే జోన్లో కన్సాలిడేట్ అవుతుంది. సో నా ట్రేడ్ ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ జస్ట్ ఇన్ కేస్ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే సెల్లింగ్ వైపు ప్లాన్ చేస్తా. ఒకవేళ ఈ రెసిస్టెంట్ ఈ టాప్ బ్రేక్ చేస్తే బయింగ్ వైపు ప్లాన్ చేస్తా. సో ఒకవేళ బయింగ్ వైపు ప్లాన్ చేయాలంటే మనం ఆప్షన్ చైన్లా కాల్ ఆప్షన్ తీసుకోవాలి. కాల్ వైపు ఇది స్ట్రైక్ ప్రైస్ అనమాట. 24,234 దగ్గర మార్కెట్ నడుస్తుంది. సో దాని దగ్గర ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఏంది 24,200. దాంది ఎల్టీపీ అంటే రూ. 88 ప్రైస్ నడుస్తుంది చూడు, అది కొనాలి. అండ్ రైట్ సైడ్లో ఒకవేళ మార్కెట్ పడుతుందంటే పుట్ ఆప్షన్ కొనాలి. సో దాని ఎల్టీపీ వచ్చేసి రూ. 45, లేదా ఇది చూసుకుంటే రూ. 68 ఉంది. సో ఒకవేళ మార్కెట్ పడుతుంది అనిపిస్తే పుట్ ఆప్షన్ బై చేయాలి. ఒకవేళ మార్కెట్ పెరుగుతుంది అనిపిస్తే కాల్ ఆప్షన్ బై చేయాలి. సో స్కాల్పింగ్లో ఓవరాల్ మనం చేసేది బయింగ్ మాత్రమే. కాకపోతే కాల్లో చేయాలా పుట్లో చేయాలా అనేది డిఫరెన్స్. అది మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో జస్ట్ ఏం లేదు, ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి లేస్తుంది, మంచి బయింగ్ మూమెంటం వస్తుందంటే లెఫ్ట్ సైడ్ కాల్ వైపు ప్లాన్ చేయాలి. ఒకవేళ మార్కెట్ పడుతుంది, మంచి డౌన్ఫాల్ వస్తుంది అనుకుంటే రైట్ సైడ్ పుట్ వైపు మీరు ట్రేడ్ ప్లాన్ చేయాలి. సో రెండిటి కేసెస్లో బయింగే తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నేను నెక్స్ట్ ట్రేడ్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది నేను కాల్ ఆప్షన్ తీసుకుంటున్నానా బై ఆప్షన్ పుట్ ఆప్షన్ తీసుకుంటున్నానా అది. ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ రెసిస్టెంట్ లెవెల్స్ దగ్గర ఉంది. ఇక్కడ మంచి బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ వస్తుంది. సో ట్రేడర్స్ మార్కెట్ చూసుకుంటే మంచి బయింగ్ మూమెంటం అయితే చేస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే కాల్ ఆప్షన్లో ఎంత మంచి బయింగ్ మూమెంటం వస్తుంది. సో స్ట్రెంత్ అయితే ఉంది ఇక్కడ. ఇంకా మార్కెట్ పైకి వెళ్తా అనే పొటెన్షియల్ అయితే ఉంది. చూద్దాం, ఒకవేళ ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి ఇంకో 1 మినిట్ టైం ఉంది. ఇంకో 1 మినిట్ తర్వాత కూడా ఈ క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయితే మనం కాల్ ఆప్షన్లో ఒక ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. కాన్ఫిడెంట్ అనిపిస్తలేదు ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ చేద్దామంటే. విల్ వెయిట్, కాసేపు వెయిట్ చేద్దాం. ఒకవేళ మంచి ప్రైస్కి దొరికితే మనం ప్లాన్ చేద్దాం ఒకటి. సో ఇక్కడ ఒక చిన్న ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. బ్రేక్ చేసి అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఎందుకు ట్రేడ్ ప్లాన్ చేయలేదంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నిఫ్టీ చార్ట్లు చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ 1, 2, 3, 4, 5. సో బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చింది. మార్కెట్ ఎప్పుడైనా అలా మూవ్మెంట్ చేయదు. ఒక రిట్రేస్మెంట్, ఒక రెడ్ క్యాండిల్ వచ్చి తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. సో అందుకే నాకు కాన్ఫిడెంట్ వస్తలేదు. నాకు తెలుసు మార్కెట్ బయింగ్ వైపే వెళ్తుందని. బట్ ది ప్యాటర్న్ ఇక్కడ ఉన్నది కొంచెం రిస్కీ ప్యాటర్న్ అనమాట. సో మేబీ ట్రేడ్ మిస్ కావచ్చు, బట్ ఇట్స్ ఓకే. మన కాన్ఫిడెన్స్ లేనప్పుడు ట్రేడ్ చేయడం కూడా అంత మంచిది కాదు. ఓకే ట్రేడర్స్, ఈ ట్రేడ్ కూడా మిస్ అయింది. సో ఇట్స్ ఓకే. కాన్ఫిడెన్స్ లేకుండా ఇక్కడ బై చేద్దామని. అంటే నాకు తెలుసు మార్కెట్ పైకి వెళ్తాయని, బట్ కొద్దిగా సెటప్ అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు స్కాల్పింగ్కి, అందుకే ట్రేడ్ తీసుకోలేదు. సో ఈ ట్రేడ్ అయితే మిస్ అయింది.
విల్ వెయిట్ ఇంకా వేరే ఏదైనా సెటప్ దొరికితే విల్ ప్లాన్ వన్ మోర్ ట్రేడ్. సో ట్రేడర్స్ మార్కెట్ చూసుకుంటే ఇక్కడ మంచి రిట్రేస్మెంట్ అయితే చేసింది. సో ఒకవేళ ఈ లెవెల్స్లో మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇక్కడ రైట్ సైడ్లో 9/15 ఈఎంఏ పైన క్యాండిల్ క్లోజ్ అయితే ఒక బయింగ్ ప్లాన్ అయితే చేస్తాను. సో లెట్స్ వెయిట్, ఇంకో 30 సెకండ్స్ వెయిట్ చేద్దాం ఈ ట్రేడ్లో. ఒకవేళ ఇక్కడ మంచి క్యాండిల్ క్లోజ్ అయితే ఒక బయింగ్ వైపు ప్లాన్ చేద్దాం. సో యా, స్కాల్పర్ మోడ్ ఇక్కడ పెట్టుకోవాలి. సో దిస్ వన్ స్కాల్పర్ అని టైప్ చేయాలి ఇక్కడ. అండ్ క్వాంటిటీ 150లో చేస్తున్నాను ప్రస్తుతానికి. సో నిఫ్టీది ఒక్క లాట్ వచ్చేసి 75 రూపీస్ అనమాట, 75 క్వాంటిటీ. సో 2 లాట్స్ వచ్చేసి 150 లాట్స్తో చేస్తాను, 150 క్వాంటిటీతో చేస్తున్నాను. సో లెట్స్ వెయిట్. క్యాండిల్ అయితే 9/15 ఏఎంఏ కిందనే క్లోజ్ అయింది. సో చలో ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది ఇక్కడ. చూద్దాం ఒకవేళ సపోజ్ ఇట్స్ నిఫ్టీలో ఒకవేళ మంచి సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ మనకు మంచి ప్రాఫిట్ ఇస్తుంది. అంతకంటే ముందు మనం ఒక స్టాప్ లాస్ అయితే పెట్టుకుందాం. సమ్వేర్ ఈ లెవెల్స్లో పెట్టుకుందాం ఇక్కడ. సో స్టాప్ లాస్ కూడా పెట్టుకున్నాను 63 రూపీస్ దగ్గర. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఈ ట్రేడ్లో మనకు రివార్డ్ ఇస్తుందా లేదా ట్రాప్ అయ్యి ఒకవేళ ఈ లెవెల్స్లో ట్రాప్ అయ్యి మనం లాస్ చేస్తామా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ప్రస్తుతానికైతే 60-70 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం. విల్ హోల్డ్ ఇట్. ఒకవేళ 500-600 ప్లస్ ప్రాఫిట్ కనిపిస్తే మనం స్టాప్ లాస్ని ట్రయల్ చేద్దాం. ఇంత స్టాప్ లాస్ ఇవ్వడం కరెక్ట్ కాదేమో ఈ ట్రేడ్లో. సో ప్రస్తుతానికి 200 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది, చూద్దాం. సో మార్కెట్ ఈ లెవెల్స్లో ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే మంచి మూమెంటం చేస్తుంది అప్ సైడ్. ఒకవేళ బ్రేక్ చేస్తే స్టాప్ లాస్ వైపు వచ్చేస్తుంది, చూద్దాం. సో ముందుగా ఇది రెసిస్టెంట్ లెక్క యాక్ట్ చేసింది కదా. సో ఇప్పుడు సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుందో లేకపోతే అది ఫెయిల్యూర్ అయ్యి మన స్టాప్ లాస్ తినేస్తుందో చూద్దాం. ప్రస్తుతానికి 800 రూపీస్ లాస్ నడుస్తుంది, 1000 రూపీస్ లాస్ చూపించింది మ్యాక్సిమం. చలో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ట్రేడర్స్ ఇక్కడ చూసుకుంటే బయింగ్ సైడ్ మంచి మూమెంట్ అయితే వచ్చింది. నేను సమ్వేర్ ఈ లెవెల్స్లో 52 దగ్గర 300 క్వాంటిటీతో తీసుకున్నాను. సో అది సమ్వేర్ ఇక్కడ బుక్ చేశాను. 68 రూపీస్ దగ్గర బుక్ చేశాను. సో ఈ లెవెల్ దగ్గర బుక్ చేశాను. చిన్న స్టాప్ లాస్ ఇచ్చాను దిస్ 8 రూపీస్ వరకు. దాని అగేన్స్ట్గా 1:2 రేషియోలో 16 రూపీస్ దాకా బుక్ చేశాను. అంటే ఈ ట్రేడ్లో నాకు ప్రాఫిట్ వచ్చేసి 4800 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో యాజ్ ఐ సెడ్ మంచి బయింగ్ మూమెంటం వస్తుందని చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి ఫస్ట్ 2 ట్రేడ్స్ తీసుకున్నాను, బ్యాక్ టు బ్యాక్ స్టాప్ లాసెస్ సెట్ అయినాయి. ఒక దాంట్లో 1000 రూపీస్ హిట్ అయింది, ఇంకో దాంట్లో 700-800 హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళా మంచి బయింగ్ మూమెంటం వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి సమ్వేర్ ఇక్కడ తీసుకుంటే దాన్ని ఒక 10 మినిట్స్ హోల్డ్ చేశాను. సో 4500 ప్రాఫిట్ రాగానే తీసుకున్నాను. ఆఫీస్లో ఉండే సో రికార్డ్ చేయలేకపోయినాను. సో ఇది పిఎన్ఎల్. ఇది చూసుకుంటే 4878 రూపీస్ దాకా బుక్ చేశాను ఈ ట్రేడ్లో అయితే. సో యా,